హాయ్ ఫ్రెండ్స్, నేను కొన్నాళ్ల కిందట కుమురవెల్లి మల్లన్న స్వామి గుడికి పోయినా. ఆ యాస, ఆ వాతావరణం, ఆ దేవుని దర్శనం మాటల్లో చెప్పలేం. ఎట్లాగైనా ఆ ఫీలింగ్ని మీతో పంచుకోవాలని ఈ చిన్న వీడియో చేసిన. గదే ఈ వ్లాగు మీకు గ్యారంటీగా నచ్చుతుంది. చూసి మస్తు ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ గుడి ఎక్కడుందో చూద్దాం. ఈ కొమురవెల్లి మల్లన్న గుడి మన సిద్దిపేట జిల్లాలో ఉంటుంది. సిద్దిపేట నుంచి 50 కిలోమీటర్లు, మన హైదరాబాద్ నుంచి అయితే 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట హైదరాబాద్ హైవేలో పోతున్నప్పుడు మనకు ఎడమ చేతి పక్క పెద్ద కమాన్ కనిపిస్తుంది. ఆ కమాండ్లకెళ్తే మనకు కొమురవెల్లి ఊరొస్తుంది. చూడుర్రి, గదే ఆ పెద్ద గుడి కమాన్. గుడి దగ్గరికి రాంగనే పార్కింగ్ సదుపాయం ఉంటది. మీ సొంత బండ్లలో వస్తే పైసలిచ్చి పార్కింగ్ చేసుకోరి. మేమైతే దర్శనం కోసం లైన్ల నిల్చున్నాం. మేం పోయినప్పుడు జనం పెద్దగా లేరు, అందుకే ఫటాఫట్ గర్భగుడిలకి పోయినాం. ఇదే గర్భగుడి. లోపల మల్లన్న స్వామి కోరమీసాలతోని భలేగా కనిపించిండు. ఈ స్వామి విగ్రహం గురించి చెప్పాలంటే ఇది మట్టి, రాయి రూపంలో దానంతటదే పుట్టిందని అంటారు. స్వామి ఈ ప్రత్యేకమైన రూపం మస్తు శక్తివంతంగా ఉంటది. ఆయన్ని చూస్తేనే మనసుకు నిమ్మల్లంగా అనిపిస్తది. దర్శనమైనంక బయటికొస్తే గుడిల పెద్ద గంగరేని చెట్టు కనిపిస్తది. ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. పిల్లలు లేని భక్తులు ఇక్కడ ఉయ్యాల కడితే పిల్లలు పుడతారని నమ్ముతారు. అందుకే చాలామంది ఈ చెట్టుకు ఉయ్యాలలు కట్టి మొక్కుకుంటారు. ఇక్కడ భక్తులు బొనాలు, పట్నం లాంటివి కూడా చేస్తారు. బొనావంటే అన్నం, పాలు, బెల్లంతో వండిన ప్రసాదాన్ని అమ్మవారికి ఇచ్చేది. పట్నం గురించి చెప్పాలంటే ఇది ఈ గుడిలో చాలా ముఖ్యమైన పూజ. మల్లన్న స్వామి పట్నం వేసి పట్నం ముందు కూర్చొని పూజలు చెయ్యడం ఇక్కడ ఆచారం. దీనివల్ల భక్తుల కష్టాలు తీరి మంచి జరుగుతుందని నమ్మకం. ఈ పట్నం వేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటది. ఇక్కడ శివసత్తులు బొనాలను నెత్తిమీద పెట్టుకొని ఆడుకుంటారు. మేము పోయినప్పుడు కూడా కొందరు శివసత్తులు అట్ల బొనంతో ఆడుకుంటే కనిపించిండ్రు. ఆ దృశ్యం మస్తుగా అనిపించింది. ఈ కుమురవెల్లి మల్లన్న దర్శనం నాకు మస్తుగా అనిపించింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి ఈ గుడికి పోయిరండి. స్వామి ఆశీర్వాదాలు తీసుకొని అక్కడి ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు ఉండ్రి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ దోస్తులతో షేర్ చేయండి. ఇంకిలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. నేను మీ నవీన్. నమస్తే.